అండి, అరటిపువ్వు పచ్చడి, అరటిపువ్వుని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక అరటిపువ్వుని పైనుండే ఎర్రగా ఉండే లేయర్స్ అన్నీ తీసేసుకోవాలి. అన్నిటినీ ఒలుచుకున్న తర్వాత పువ్వుకి మధ్యలో ఉండే దీన్ని దొంగ అంటాము, దాన్ని వైట్ కలర్లో ఉండే పైన లేయర్ని కూడా తీసేసుకోవాలి. అన్నిటినీ ఇలా శుభ్రంగా ఒలిచేసుకున్న తర్వాత వీటన్నిటినీ మనం నీళ్ళల్లో కొంచెం మజ్జిగ వేసి, ఆ మజ్జిగ నీళ్ళల్లో ఈ అరటి పువ్వుని వేసి కడిగితే చక్కగా తెల్లగా వస్తాయి, కొంచెం కండ్ర అనేది పోతుంది. పాతకాలంలో అయితే రోట్లో ఉప్పు పసుపు వేసి అరటి పువ్వుని వేసి కొంచెం కచ్చా పచ్చగా దంచి దాన్ని కడిగేవాళ్ళు. అలా చేయడం వల్ల కూడా అరటి పువ్వులో ఉండే కండ్ర అనేది పోతుంది. ఇప్పుడైతే నేను అలా ఏం చేయలేదు, మజ్జిగ నీళ్ళల్లో ఈ అరటి పువ్వుని కడిగేసిన తర్వాత బాండీలో కొంచెం నూనె వేసి ఈ అరటి పువ్వు వేసేసి పచ్చిమిరపకాయలు కూడా వేసి ఉప్పు పసుపు వేసి సన్నని సగ మీద మూత పెట్టి మగ్గించాను. ఇది మగ్గిపోయిన తర్వాత దీనిలో రుచికి సరిపడగా చింతపండు వేశాను. అరటి పువ్వులో కండ్ర అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది, అంటే వగరు లాగా ఉంటుంది టేస్ట్. ఆ వగరు తగ్గాలంటే ఖచ్చితంగా చింతపండు వేసుకోవాలి పులుపు కోసం. ఇష్టమైతే టమాటాలు కూడా 1-2 వేసుకుని ఈ అరటి పువ్వుతో పాటు మగ్గించుకోవచ్చు. ఈరోజైతే నేను టమాటా వేయట్లేదు, కేవలం చింతపండు మాత్రమే వేసేసాను. ఇదంతా మగ్గిపోయి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టేసుకున్నాను. పైనుంచి తాలింపు కోసం శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ నూనెలో వేసి తాలింపు సన్నని సగ మీద వేగనిచ్చి ఈ అరటిపువ్వు పచ్చడిలో పైన ఆ పోపు కలిపేసుకున్నాను. ఈ చట్నీ అన్నంలోకి కానీ టిఫిన్స్లోకి కానీ చాలా 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 బాగుంటుంది. అలాగే చాలా తొందరగా కూడా అయిపోతుంది. అరటిపువ్వు కూర ఇంకొంచెం ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది, కానీ ఈ చట్నీ అనేది దానికన్నా కూడా తొందరగా అయిపోతుంది. అలాగే చాలా ఎక్కువ క్వాంటిటీ కూడా తీసుకుంటాం ఈ చట్నీ అనేది ఇలా చేసుకోవడం వల్ల. చూసారు కదా ఎంత తొందరగా అయిపోయిందో. దీనిలో మనకి హిమోగ్లోబిన్ని పెంచే గుణాలు ఎన్నో ఉన్నాయి. అలాగే మౌత్ అల్సర్స్ని, కిడ్నీల స్టోన్స్ని కూడా తగ్గిస్తుంది. ఎన్నో పోషకాలున్న అరటి పువ్వు పచ్చడి మన ఆరోగ్యానికి చాలా మంచిది. తరచుగా తీసుకుంటూ ఉంటే ఎనీమియా నుంచి కూడా బయటపడతారు. అలాగే కిడ్నీలో స్టోన్స్, అల్సర్స్ ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి, కడుపు ఉబ్బరం పోతుంది. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.